హైదరాబాద్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రులు, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ సహా ఇతర చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. భాగ్యనగరంలో కురుస్తున్న వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నందున హైదరాబాద్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. మరో 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున నేడు, రేపు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో పరిస్థితిపై అధికారులు, మంత్రులతో సమీక్షించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో వరద తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎంతటి అసాధారణ పరిస్థితులు ఎదురైనా ప్రాణనష్టం జరగకుండా చూడాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెంటనే స్పందించి కాలనీల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలను సహాయ చర్యల్లో ఉపయోగించుకోవాలని నిర్దేశించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహా హైదరాబాద్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ సహా ఇతర చెరువులు, కుంటల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.